హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్యాంట్ కటింగ్ చూపించాను కదా, దీని స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిప్ ఏ విధంగా కుట్టాలి, ఇంకా ఈ పాకెట్ ఏ విధంగా వేయాలి, ఎలాస్టిక్ ఏ విధంగా వేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కటింగ్లో చూపించాను కదా, 3 ఇంచెస్ లూజ్ యాడ్ చేసుకుంటే ఇంత లూజ్ వచ్చేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి, ఇక్కడ 4 పార్ట్స్ ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ మనకు నీట్గా వేయకపోతే కింద కొంచెం కుచ్చు వచ్చినట్లు వస్తుంది. ఇక్కడ ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి. కటింగ్ చేసేటప్పుడు ఈ మార్క్ పెట్టాను కదా, దీనికన్నా కొంచెం కిందికి రావాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చేసి ఈ మార్క్ కన్నా కొంచెం ఇట్లా కిందికి రావాలి. అప్పుడే మనకు ఇక్కడ నాకు స్టిచ్చింగ్ కొంచెం నీట్గా రాలేదు, మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ విధంగా ఇక్కడ కుచ్చు వచ్చినట్టు రాలేదు చూడండి. 4 పార్ట్స్ ఈ విధంగా కుట్టుకోవాలి, ఫ్రంట్ 2 బ్యాక్ 2. ఇప్పుడు మనం పాకెట్ ఏ విధంగా కుట్టాలి, మీకు కటింగ్ అప్పుడు ఒక పీసే చూపించాను కదా, ఇంకొక పీస్ కూడా నేను ఈ విధంగా తీసుకొని మార్క్ పెట్టేసుకున్నాను. రివర్స్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్న మనం పాకెట్ వేస్తాము. 2 పార్ట్స్ కూడా ఈ విధంగా డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇది కూడా ఇదే విధంగా పెట్టి మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ క్రాస్ తీసాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా క్రాస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. మనం సేమ్ ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో దాని మీద స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేకపోతే 1/4 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని మనం రివర్స్ టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి. ఈ ఖర్చులు వచ్చేసి పాకెట్ క్లాత్ ఉంటుంది కదా, దాని సైడ్కి పెట్టేసుకొని దాని ఎడ్జ్కి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని రివర్స్ టర్న్ చేసేసుకోవాలి. మనం పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ ఒకటే లెవెల్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఈ విధంగా మళ్ళీ పైకి తేవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఈక్వల్గా పైన ఈక్వల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అది పాకెట్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ సైడ్ పీస్ కూడా కొంచెం ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు పాకెట్ లాగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ లెంత్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్ చేసాం కదా, ఇక్కడ ఈ పాకెట్ పీస్ కూడా కొంచెం క్రాస్ వస్తుంది. ఆ ఎక్స్ట్రాదంతా మనం కట్ చేసేసుకోవాలి. ఈ పాకెట్ లోపల సైడ్ చూపిస్తా. ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదా. ఇక్కడ విడత అనేది ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఎంత తీసుకున్నా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేశాను, కానీ మా ఇంట్లో ఈ లైట్స్ వచ్చేసి జస్ట్ సీలింగ్కి మాత్రమే ఉన్నాయి, సైడ్లో లేవు. ఈ మిషన్ లైట్ కూడా జస్ట్ నాకు మిషన్ కిందే ఉండడం వల్ల ఈ సెల్ అనేది క్యాప్చర్ చేయలేకుంది. ఫైనల్గా చూడండి, దీన్ని మనం ఐరన్ చేస్తే పాకెట్ ఈ విధంగా నీట్గా ఉంటుంది. మీకు ఇంకొక పార్ట్ మీద క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని పాకెట్ క్లాత్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటాం కదా, రివర్స్ టర్న్ చేసేసుకొని ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ తీసుకున్న ఈ విధంగా ఈక్వల్గా పైన ఈ విధంగా పెట్టేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా పాకెట్ లాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ మన సైడ్లు పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా పాకెట్ లాగా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఒకసారి ఐరన్ చేసేసుకుంటే, కటింగ్లో నడుము లూజ్ 4.75 కదా, ఒక 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం, ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాం కదా. ఇక్కడ డాట్ అయిపోయింది. ఇప్పుడు మనకు 5.75 వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ లెంత్ ఉంటుంది కదా, ఈ రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా పెట్టేసుకొని మనకు ఆటోమేటిక్గా ఇవి ఈక్వల్గానే వస్తాయి. ఒకవేళ మీకు ఈక్వల్గా రాకుంటే ఇట్లా కింది సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటా రండి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఈ క్రాస్ లెంత్ ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చులు ఒక సైడ్కి పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా
అదే విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మనకి కుచ్చు రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత మనం ఎంతైతే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ పార్ట్లన్నీ విడివిడిగా ఒకసారి ఐరన్ చేసుకున్నామనుకోండి మనకు నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ 2 క్రాస్ లెంత్లు జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా క్రాస్ లెంత్ జాయిన్ చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక సైడ్ జాయిన్ చేసేయండి. ఈ రెండు కలిపి ఈ విధంగా ఒక సైడ్న జాయిన్ చేసేసుకోవాలి. రైట్ సైడ్న జాయిన్ చేసేసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్న జిప్ వేస్తాం కాబట్టి దాన్ని అట్లనే ఉంచి ఒక సైడ్న మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసేసుకున్నాను ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో. ఇప్పుడు ఇంకొక సైడున దీన్ని మనం ఫుల్గా ఒకటే కుట్టు వేయకూడదు, ఎందుకంటే జిప్ వేస్తాం కదా. మీరు జిప్ వేయకపోతే మొత్తం కుట్టేసేసుకోవచ్చు. ఇక్కడ నేను జిప్ వేస్తున్నా కాబట్టి మనం కటింగ్ అప్పుడు పాకెట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇంతవరకు వస్తుందని మార్క్ పెట్టుకుంటాం కదా, అంతవరకు మనం జిప్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పైనంతా వదిలేసి కిందికి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ రబ్ చేయాలి పాయింట్ దగ్గర ఈ విధంగా. ఇక్కడ నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన ఈ విధంగా ఒక లెవెల్గా పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మనం స్టిచ్చెస్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. మరీ తక్కువ వదిలేసామనుకోండి మనకు ఇక్కడ జిప్ వేయాలి కాబట్టి జాయిన్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటారు అండి. ఈ స్టిచ్ చేసిన ఖర్చులన్నీ కూడా బ్యాక్ పార్ట్ సైడ్కి ఉండేటట్టు పెట్టి ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ మనం సింగిల్గా ఐరన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డబల్గా ఈ విధంగా పెట్టి ఇక్కడ కూడా ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకు సర్కిల్కి కుట్టడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జిప్ ఏ విధంగా వేస్తానో చూడండి. ఇక్కడ మనం జిప్ ఎంతవరకు వేయాలో మార్కు పెట్టుకున్నాం కదా, మనం జిప్పు అంతవరకు కుట్టకూడదు. ఎందుకంటే మనం లోపల నుంచి జిప్పు అనేది బయటికి తేవాలి కదా. ఈ మార్క్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడికి మనం జిప్ అనేది ఎండ్ చేసేసుకోవాలి 1/2 ఇంచ్. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను ఫాస్ట్గా పెట్టలేదు, దీన్ని కొంచెం స్లోగానే పెట్టాను. ఇక్కడ మన స్టిచ్ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడికి మనం ఎండ్ చేయాలి. మనం ఫ్రాక్ కుట్టాలన్నా దేనికి కుట్టాలన్నా కూడా మెథడ్ ఇదే. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏ విధంగా పెట్టానో చూడండి. ఈ విధంగా ఈ జిప్ కూడా ఇట్లా రివర్స్ పెట్టేసుకొని ఇది ఏ దానికి ఎక్కడ వస్తుందని తెలియడం కోసం ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటే మనకు స్టార్టింగ్లో 2 ఎడ్జెస్ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు జిప్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఏది ఎటు సైడ్ వస్తుందో ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. మనకు పైన వచ్చే ఎడ్జెస్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ నేను పాయింట్ పెట్టాను కదా, అది ఈక్వల్గా ఉంటే మనకు మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది. ఒక జిప్పు ఈక్వల్గా చూసుకున్నామంటే సరిపోతుంది, ఇంకొకటి ఏం అవసరం లేదండి. మనకి కావాలంటే ఇక్కడ కూడా ఎక్కడ వరకు ఎండ్ చేయాలి అనేది అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే నార్మల్గా ఏం పెట్టుకొని ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఈ జిప్ క్లోజ్ చేసి ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా మార్క్ పెట్టేసేసుకోండి. ఇక్కడ మనం రైట్ సైడ్ని ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోతుంది. ఏది ఎటు సైడ్ వస్తుందో అనేది మీకు తెలియడం కోసం నేను ఇట్లా పిన్ పెట్టేసి జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకొని ఏది ఎటు సైడ్ వస్తుందని తెలియడం కోసం మీకు చూపించడం కోసం ఈ విధంగా పెట్టేశాను. ఇక్కడ నేను ఫస్ట్ రైట్ సైడ్ది కుట్టుకుంటున్నాను. ఇక్కడ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం పెట్టిన మార్కింగ్ ఉంది కదా, దీనికి ఒకదానికి మనం మార్కింగ్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ది అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నేను జిప్ అనేది రైట్ సైడ్ది కుడుతున్నాను. ఇక్కడ నేను సింగిల్ ఫుట్ యూజ్ చేయలేదు, డబల్ ఫుట్తోనే కుడుతున్నాను. ఇక్కడ మనం కొంచెం కుట్టిన తర్వాత ఈ జిప్ని ఇట్లా ఓపెన్ చేస్తే దాని మీద పాదం పడిపోయి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అది ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మీకు ఇక్కడ కుట్టడం కష్టంగా ఉంటే కొంచెం దూరంగానే కుట్టుకుంటారండి, తర్వాత ఇంకొక స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. ఎక్కడైతే మార్క్ పెట్టుకుంటున్నానో అక్కడ ఈ విధంగా రబ్ చేసేసుకొని తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది. ఈ విధంగా ఇంకొక సైడ్ది ఏ విధంగానో కుడుతున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ మనం ఇలాంటి వాటికి స్టార్టింగ్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు కావాలనుకుంటే పైనుంచి కూడా కొంచెం జిప్పు ఇట్లా కుట్టేసుకోండి. నేనైతే ఈ జిప్పు ఇట్లా క్లోజ్ చేసేసి ఇక్కడ చూడండి ఈ విధంగా
ఈ ఎడ్జ్కి ఈ విధంగా రివర్స్ చేసి కుట్టుకుంటూ వస్తాను. జిప్ ఎడ్జ్కు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి ఈ విధంగా ఒక రఫ్ కుట్టు వేసుకుంటూ వస్తాను. ఇది జరగకుండా ఉంటుంది కాబట్టి మనం కింద నుంచి మళ్ళీ కుట్టు ఈజీగా వేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా కుట్టిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, ఇట్లా జస్ట్ ఎడ్జ్ కుట్టుకుంటూ వచ్చాను నేను. మనకు ఈక్వల్గా కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఈ జిప్పుని ఈ విధంగా లోపలికి వేసేసి మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం కదా, కాబట్టి ఆ 1/2 ఇంచ్ గ్యాప్లోంచి జిప్పుని కిందికి వేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా జిప్ ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం ఈ ఎడ్జ్ కుట్టుకుంటూ వచ్చాం కాబట్టి మనకు జరగదు అది. ఇప్పుడు జిబ్బు సైడ్ ఎడ్జ్ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనం ఇట్లా ఒకసారి ఓపెన్ చేసామనుకోండి, ఆ జిప్పు పైన పాదం పడి అది ఇట్లా ఓపెన్లోనే ఉంటుంది. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. దాని పక్కనే కుట్టాలి. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు కుట్టు రబ్ చేసేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు జిప్పు క్లోజ్ చేసేసుకుంటే ఈ గ్యాప్లోంచి ఈ విధంగా బయటికి తీస్తే ఇక్కడ మనకి ఈ ఎడ్జ్కి ఇట్లా కుట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎలా కుడుతున్నాను అనేది చూడండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ స్టిచ్ జిప్పు పక్కనే వేసుకుంటా రాండి. ఇప్పుడు క్లోజ్ చేస్తే చూడండి, మనకి ఎక్కడ పాయింట్ వచ్చినట్టు రాకుండా, కుచ్చు రాకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా కుడతానో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి జిప్ ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా, ఈ కింద నుంచి ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్రాస్గా దీంట్లో కలిపేసుకోవాలి. మనం జిప్ ఎండ్ చేసి ఉంటాం కదా దాంట్లోకి. ఇది నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. ఇంతకన్నా క్లియర్గా నేను చూపించలేను, ఎందుకంటే ఈ లైటింగ్ ఫోకస్ అనేది నా మొబైల్ క్యాప్చర్ చేయలేకుంది. ఇక్కడ జిప్ కోసం ఈ విధంగా రబ్ చేసేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది కుచ్చుకుంటుంది అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కొంచెం మడిచి కుట్టేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు కొంచెం స్టిచ్ పడలేదు ఇది, అందుకే ఇట్లా ఓపెన్గా ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు గ్యాప్ అనేది ఉండదు, ఈ విధంగా కవర్ చేసేస్తాము. ఇప్పుడు మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు కుచ్చు రాకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి. జిప్ అనేది ఎంత దగ్గరగా వేస్తున్నామని కాదు, ఇక్కడ కుచ్చు రాకుండా ఏ విధంగా కుడుతున్నాము అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ జిప్ కుట్టాక ఒకసారి కావాలంటే ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ కింద కావాలంటే ఇప్పుడే మర్చి కుట్టుకోండి. నేనైతే కింద సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ క్రాస్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ లెగ్ మొత్తం రౌండ్గా కుట్టిన తర్వాత కింద రౌండ్ జాయిన్ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పట్టుకొని సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటా వస్తే మనకు లెగ్ దగ్గర ఈక్వల్గా వస్తాయి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ డబల్ స్టిచ్ చేసేసుకోండి. సేమ్ సెంటర్ నుంచి ఇంకొక సైడ్కి కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇది కుట్టిన తర్వాత మీకు ఈ రౌండ్ కుట్టడం రాదనుకుంటే ముందే కుట్టేసుకోండి. నేనైతే ఇట్లా కింద సర్కిల్ లాగానే కుట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒకసారి ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాతనే స్టిచ్ చేయండి, లేకపోతే మనకు ముడతలు వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనం ఐరన్ చేస్తేనే మనం రౌండ్గా కుట్టగలం, లేకపోతే మనకు ఈక్వల్గా రాదు, కుచ్చొచ్చినట్లు వస్తుంది. ఇక నేను ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టేసుకొని ఈ లెగ్ రౌండ్ మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనం ఐరన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు ముడతలు రావు, ఈక్వల్గా వచ్చేస్తుంది. మీదికి ఇది రాకపోతే నార్మల్ ప్యాంట్ ఏ విధంగా జాయిన్ చేస్తామో అదే జాయిన్ చేయండి. ఇక్కడ నేను లూజ్ అనేది 3 ఇంచ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కుట్టడం ఫ్రీగానే వచ్చేసింది. ఫైనల్గా చూడండి, ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఈ విధంగా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ప్యాంట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పట్టీ ఏ విధంగా వేయాలి, ఎలాస్టిక్ ఏ విధంగా వేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ 2 ఫ్రంట్ పార్ట్స్ ఎంత వస్తుందో కొలుచుకోవాలి. నాకైతే 10.5 వచ్చింది.
సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఎంత వస్తుందో కొలుచుకోండి. ఈ విధంగా కొలిస్తే నాకు 15 ఇంచెస్ వచ్చింది. మీకు ఎంత వస్తుందో అంత నోట్ చేసుకొని ఇక్కడ మీకు ఎంతైనా మనం ఇది ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక 2 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. దీనికి కూడా ఒక 3 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ జిప్ దానికి నేను ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా వేస్తాను. ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా కూడా తర్వాత మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 19 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. వెనకాల వేసే ఎలాస్టిక్ వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఇక్కడ అందాజుగా తీసుకోవచ్చు. ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ కొంచెం ఎక్కువ తీసేసుకొని తర్వాత కట్ చేసేసుకుంటే అయిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఇక్కడ విడత ఎంత తీసుకున్నా, ఈ పట్టి మనం ఎంత తీసుకున్నామో ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్నా కదా, దీనికి డబల్ తీసుకొని మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నాకు జస్ట్ మీకు చూపించడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఒక సైడ్ది ముందే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ క్యాన్వాస్కి మనం తీసుకున్న పట్టీకి ఈ విధంగా ఎడ్జ్ కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి కుట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇది ఫోల్డ్ చేసి ఇక్కడ మనకు కుట్టడం కోసం ఒక లైన్ వేసే కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ మనకు ఎక్స్ట్రా ఉండాలి. మనం మామూలుగా లెహంగాకు పట్టి వేస్తాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి. బ్యాక్ నేను ఎలాస్టిక్ వేస్తాను కదా, ఈ ఎలాస్టిక్ విడ్త్ కూడా నేను ఒక 1 ఇంచే తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసుకోండి, ఈక్వల్గా ఉండాలి కదా. ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత తీసుకోవాలి, ఎలాస్టిక్ 1 ఇంచ్ తీసుకున్నాం కూడా, ఇది కూడా అంతే. జస్ట్ 3.5 మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఐరన్ చేసేసుకోండి. సేమ్ ఈ విడ్త్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఈ విడ్త్ ఎంత ఉందో ఫోల్డింగ్ మీద ఇది కూడా అంతే ఉండేటట్టు చూసుకున్నాను. ఎలాస్టిక్ నేను ఒక 1 ఇంచ్ విడ్త్ తీసుకున్నా కదా, దానికి డబల్ ఎంత 2, మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్. ఇక్కడ నేను 3కి ఒక్క గీత ఎక్కువ ఉంది, అట్లనే ఉంచేసుకున్నాను నేను ఒక గీత. కుట్టేప్పుడు మనం కొంచెం అటో ఇటో కుడుతూ ఉంటాం కదా. ఇప్పుడు వీటిని ఏ విధంగా జాయిన్ చేయాలి చూడండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్న జిప్ వస్తుంది కదా, దీనికి రైట్ సైడ్న జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఏ విధంగానో చూడండి. ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా పెడుతున్నానో చూడండి. ఆల్రెడీ మనం ఒకటి పట్టీది ఫోల్డ్ చేసాము. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా జాయిన్ చేయాలి. ఒక సైడ్న మనం జిప్ సైడ్ మనకు ఓపెన్ ఉంటుంది. ఈ జాయింట్ సైడ్న ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తాం కదా, ఆ మిడిల్ నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. ఈ పట్టీ అనేది ఫ్రంట్ పార్ట్కు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్యాంట్ బ్యాక్ సైడ్న ఈ విధంగా పెట్టి, ఇక్కడ వీడియోలో చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను. ఇక్కడ స్టిచ్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనం ఈక్వల్గా వేయలేదనుకోండి, ఎందుకంటే కింద పట్టీ అనేది మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాం కదా, మళ్ళీ మనం రివర్స్ ఇట్లా కుట్టేటప్పుడు కష్టం అవుతుంది. సేమ్ ఇది కూడా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. సేమ్ మనం లెహంగాకి ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి. ఇప్పుడు మనము ఎలాస్టిక్ పార్ట్ కుట్టుకుంటూ రావాలి. ఇది పట్టీ, ఇది కాకుండా ఈ పక్క ఎలాస్టిక్ది కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మిడిల్ ఫోల్డింగ్ మనకు ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ జిప్ది కట్ చేసేసుకొని ఈ మిడిల్ ఫోల్డింగ్ ఉంది కదా, జస్ట్ దీన్ని కొంచెం పైన ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్ అనేది మీరు పైనుంచి అయినా వేసుకుంటారా అండి, నేనైతే జిప్ దగ్గర నుంచి వేసి తర్వాత కుట్టేసుకుంటాను. ఇక్కడ ఒక 1/2 ఇంచుతో ఈ విధంగా కుట్టుకుంటూ రండి. ఇక్కడ కూడా ఒకటి లెవెల్ చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఈ 2 జాయింట్స్ కూడా ఇక్కడ ఈక్వల్గా రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి.
ఇక్కడ మనం హెచ్చులు తగ్గులు కుట్టామనుకోండి ఎలాస్టిక్ వేసేటప్పుడు మనకు కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ మనం అన్నీ ఈక్వల్గా తీసుకుంటేనే మనకు నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకే ఈ విధంగా స్టాప్ చేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ముందుకే ఇక్కడ స్టాప్ చేసేసుకోవాలి, రబ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాస్టిక్ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనేది అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ క్లాత్ అనేది ఒక 1.5 ఇంచ్ వరకు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. ఇక్కడ ఎలాస్టిక్ మనం విడ్త్ ఎంత తీసుకోవాలి, ఈ ఎలాస్టిక్లో మనకు క్వాలిటీని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎలాస్టిక్ వచ్చేసి మనం ఈ ఎలాస్టిక్ ఇక్కడ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ ఎలాస్టిక్ అనేది నాకు కొంచెం ఎక్కువ, మరి అంత క్వాలిటీ లేదు, ఇట్లా ఎక్కువ సాగుతూ ఉంది. ఇక్కడ నేను నడుము లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఫ్రంట్ 9.5 బ్యాక్ 9.5. నేను ఇక్కడ ఎలాస్టిక్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇట్లా సాగేదానికి మనం 2 ఇంచెస్ లెస్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఫ్రంట్ కొంచెం ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం పోతుంది కాబట్టి జస్ట్ నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకున్నా. ఇది ఎక్కడ జాయిన్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా. ఇక్కడ మీకు వీడియోలో చూడండి ఎక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్వాలిటీ ఎలాస్టిక్ వాడామనుకోండి, ముందర 1.5 ఇంచ్ కుట్ల కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అది సాగదు కాబట్టి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం కదా, ఈ గ్యాప్లోంచి మనం ఈ ఎలాస్టిక్ను బయటికి తీసుకురావాలి ఈ విధంగా. ఇక్కడ ఈ ఎలాస్టిక్ అనేది కొంచెం మనకు ఇట్లా ఉల్టా పడి ఉంటుంది, దాన్ని నార్మల్గా ఈ విధంగా అనుకుంటూ సరి చేసుకోవాలి. ఇక లాస్ట్లో చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసామనుకోండి మనకి ఎలాస్టిక్ జరగకుండా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఈ ఫోల్డ్ చేసిన దగ్గర నాకు ఎలాస్టిక్ లేదు. ఈ విధంగా అంతా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనము దీనికి హుక్స్ ఇస్తామో అక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎలాస్టిక్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ పట్టీ ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. కంటిన్యూ ఇక్కడ నుంచి ఈ ఎలాస్టిక్ అంతా ఇట్లా ముందుకు జరిపేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా, ఇక్కడ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద పడకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఇట్లా లోపలికి అనేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నాకు స్టిచ్ పడలేదు, మళ్ళీ వేస్తున్నాను. ఇంకా ఈ పట్టి నార్మల్ మనం లెహంగా కుడతాం కదా, సేమ్ అంత కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కావాలనుకుంటే ఈ విధంగా కుట్టచ్చు. ఇక్కడ మనకు ఫినిషింగ్తో ఉండాలనుకుంటే దీన్ని ఇట్లా రివర్స్ టర్న్ చేసుకో, ఇక్కడ ఒక మార్కు కింద కూడా ఒక మార్కు పెట్టేసుకొని ఈ పట్టీని ఇట్లా రివర్స్ టర్న్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ టర్న్ చేసేసుకోవాలి, ఎట్లా ఉండిందో అట్లా ఈ విధంగా. ఇక్కడ మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ ఈ టక్స్లు అవన్నీ వేయకుండా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టమే ఎట్లా కావాలంటే అట్లా కుట్టుకోవచ్చు. ఫైనల్గా మనకు ప్యాంట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తాను చూడండి, సైడ్ని ఇక్కడ మనకు ఎలాస్టిక్ వచ్చిన చోట హుక్స్ వస్తుంది ఈ విధంగా. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఈ విధంగా పట్టేసుకోవచ్చు. ఫైనల్గా ప్యాంట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. కావాలనుకుంటే ఈ ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్ చూడండి, ఐరన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ ఐరన్ అనేది మనం స్ట్రైట్గా అయినా పెట్టి చేయొచ్చు, మనం జెంట్స్ ప్యాంట్ ఐరన్ చేస్తాం కదా, ఈ విధంగా కూడా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లూజ్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను, అందుకే కొంచెం లూజ్ వచ్చేసింది. మీకు కావాలనుకుంటే 2 ఇంచెస్ లూజ్ యాడ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జిప్ అనేది మనం గ్యాప్ లేకుండా కుట్టామని కాదు, ఎక్కువ గ్యాప్ లేకుండా మీద కుట్టినా కూడా ఈ జిప్పు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
కొంచెం మీరు ఈ జిప్ను మరీ దగ్గరగా కాకుండా నీట్ ఫినిషింగ్తో కుట్టేటట్టు చూసుకోండి. ఫైనల్గా ప్యాంట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ ప్యాంట్ నేను 2 ఇయర్స్ బేబీ కోసం కుట్టాను. మీరు ఏజ్ ఏదైనా కూడా కటింగ్ మెథడ్ సేమ్, స్టిచ్చింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నా చూడండి. దీనికి ఈ విధంగా లూజ్ వచ్చేస్తుంది. దీనికి ఇంత తేడా ఉంది. మీకు లూజ్ ఇక్కడ 4 ఇంచెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా, మెథడ్ మాత్రం సేమ్.